ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థతం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 21 డిసెంబర్ నుండి 27 డిసెంబర్ వరకు ఈ వారం గ్రహస్థితి ఆధారంగా మేషాది 12 రాశుల వారికి వార ఫలం ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన ప్రవర్తన మన ఆలోచన సరళి ఏ విధంగా ఉండాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నా స్థాయి మేరకు నాకు తెలిసినంత వరకు తెలిపే ప్రయత్నం మాత్రం చేస్తాను. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా దాదాపుగా అనుకూలంగా ఉంది. చక్కని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఎత్తుకు పై ఎత్తు వేసే విధంగా ఎదుటివారు ఏ విధంగా మీ ప్రవర్తన ఉన్నట్లయితే ఎదుటివారు ఏ విధంగా మీకు లోబడతారు, మీకు లొంగుతారు, మీ యొక్క మాట వింటారు, ఈ విధమైనటువంటి ఒక ఆలోచన ధోరణి, మీ యొక్క అంచనాలు ఏవైతే ఉన్నాయో ఆ అంచనాలన్నీ కూడా పరిపూర్ణంగా సఫలమయ్యే అవకాశం ఉంది. ఎదుటివారిని పరిపూర్ణంగా మీ వైపుకు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో సఫలమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక గత వారం చెప్పినట్లుగానే మీ వృత్తి ఉద్యోగాల విషయాల్లో అదనపు బాధ్యతను మీరు భరించాల్సినటువంటి నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక చిన్ననాటి స్నేహితులను మీరు అమితంగా ప్రేమించేటువంటి ఎప్పుడో విడిపోయినటువంటి చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. వివాహ ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. ఆ వివాహ ప్రయత్నాల్లో కూడా చక్కని ఫలితాలు మీకు లభిస్తాయి. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు సుమ. ముఖ్యంగా ఇంటర్నెట్ ఉపయోగించేటువంటి వ్యక్తులు ఎవరందరూ కూడా ఏదో ఎదుటివారు ఏదో సంభాషించారు కదా అని తమను తాను మర్చిపోయి ఒక రకమైనటువంటి సంభాషణ వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో కూడా నియంత్రణ అవసరం. అత్యుత్సాహం మాత్రం పనికిరాదు. విద్యార్థులకు చక్కగా ఉంది, అలాగే ఉద్యోగస్తులకు కూడా చక్కగా ఉంది, వ్యాపారస్తులకు కూడా చక్కగా ఒకటికి రెండవ ప్రయత్నంలో మాత్రం చక్కని ఫలితాలు మీరు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా సుదర్శన స్తోత్రాన్ని, ఆపదుద్ధారక స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ ప్రతి మాట మాట్లాడేటువంటి సమయంలో, ప్రతి అడుగు వేసేటువంటి సమయంలో, ప్రతి ఆలోచన కూడా ఒక రకమైనటువంటి ఒక నియంత్రణ, ఒక రకమైనటువంటి ప్రశాంతతతో ఆలోచించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. తొందరపడి మాట్లాడటము, పరుషవాక్కులు పలకటం, ఇలాంటి వాటి వల్ల కొన్ని ఏ పనులైతే మీరు పరిపూర్ణంగా చేసుకోవాలనుకుంటున్నారో, ఏ ప్రయోజనాలైతే మీరు పొందాలో అలాంటి ప్రయోజనాలు మీరు పొందకుండా అవి కాస్త దూరంగా వెళ్ళే అవకాశం ఉంది. కనుక కాస్త సంయమనము, ఓపిక ఇవన్నీ అవసరము సుమ. ఇక ఆరోగ్య విషయంలో ఏ రకమైనటువంటి అజాగ్రత్త మాత్రం పనికిరాదు. తగినటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వాహనాలు నడిపే సమయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా కటి ప్రదేశంలో ఉండేటువంటి కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఆర్థికపరమైనటువంటి కొన్ని చికాకులు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అంచేత ఏ విషయంలోనైనా కానీ అత్యుత్సాహంతో మీ యొక్క ఎదుటివారి పేరు ప్రతిష్ట కోసం, సమాజంలో మన పేరు ఉండాలి కదా, ప్రతిష్ట ఉండాలి కదా, ఇలాంటి ఆలోచనలతో అనవసరమైనటువంటి రుణాలు చేయాల్సిన పరిస్థితి రావటం ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. కనుక ప్రతి విషయంలో కూడా శ్రద్ధ, జాగ్రత్త, సహనము, సంయమనము ఈ విధంగా ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకధారా స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. లక్ష్మీ నృసింహ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం ప్రతి విషయంలో కూడా, ప్రతి అడుగు కూడా
ఒకటికి 2 సార్లు ఆలోచించి ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి. మాట మాట్లాడేటప్పుడు కాస్త ఓపికగా, నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు కదా. అందుచేత ఆ విధమైనటువంటి ఒక న్యాయాన్ని మీరు పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఇక జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో ఏ విధమైనటువంటి అజాగ్రత్త కానీ ఇలాంటివి చేయకూడదు సుమా. మాట పెరిగి చిన్న మాటలు కూడా చిలికి గాలివానలాగా మారే అవకాశం ఉంది కనుక కాస్త ఓపిక, శాంతము, సహనం మాత్రం ఈ వారం ఖచ్చితంగా అవసరం. వాహనాలు నడిపే విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైనటువంటి స్థల వివాదాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మీడియా పరంగా ఒక రకమైనటువంటి దుష్ప్రచారం కూడా చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఉత్సాహ భంగము ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా దాదాపు ఇలాంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ఆపదుద్ధారక శ్రీ రామచంద్ర స్వామి యొక్క స్తోత్రాన్ని, అలాగే హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. మితిమీరిన ఆత్మవిశ్వాసం పనికిరాదు, కానీ చక్కని ఫలితాలను పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. నూతన విద్యల కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా మీకు ఆ ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. లేదా విదేశాల్లో ఉండేటువంటి కొంతమందికి అందవలసినటువంటి కొన్ని అర్హతా పత్రాలు మీరు పొందేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. చక్కగా ఒక అనుకూలంగా ఉంది. అయితే ప్రతి విషయంలో కూడా ఒక వివాదాస్పద వ్యక్తి అనేటువంటి ముద్రపడే అవకాశం ఉంది కనుక అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రతి విషయంలో కూడా కాస్త మాట్లాడేటప్పుడు, ప్రతి అడుగు వేసేటప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి. అంతకు మించి పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఇక ఆదాయం పెరుగుతుంది. సుఖభోజనం ఏర్పడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. తన కింద పనిచేసేటువంటి వారి వల్ల కూడా కొంత మీకు మేలు జరిగే అవకాశం ఉంది. మీ సహోద్యోగులు కానీ, మీ యాజమాన్యం కానీ పరిపూర్ణంగా మీ ఉద్యోగ ధర్మంలో మీకు పరిపూర్ణమైనటువంటి సహకారాలు అందించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక విద్యార్థులకు అనుకూలం ఉంది. కాస్త కృషి చేయండి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని, అలాగే మహాగణపతి యొక్క సంకటనాశ గణపతి స్తోత్రం ఇది నిత్యము పారాయణం చేయండి. చక్కని ఫలితాన్ని మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. విలువైనటువంటి వస్తువులను పెట్టిన చోటు మర్చిపోవటమో, లేదా ప్రయాణాల్లో కొంత ఇబ్బంది కలగటమో, ప్రయాణాల్లో విలువైన వస్తువులను మీరు పోగొట్టుకోవటమో ఇలాంటి జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రతి వస్తువును, ప్రతి ఒక్క విషయాన్ని కూడా 1-2 సార్లు అతి జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా శత్రువులపై విజయాన్ని సాధించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలం కావచ్చు. అంతేకాకుండా మీకు రావాల్సినటువంటి ముఖ్యంగా సంతానపరంగా అందవలసినటువంటి కొన్ని వాళ్ళకు అందవలసినటువంటి కొంత లబ్ధి ప్రభుత్వ పరంగా కానీ లేదా ఇతరత్ర వారి యొక్క యాజమాన్యం వల్ల కానీ చక్కని వృద్ధి చెందుతుంది. చక్కని ఫలితాలు రావడం వల్ల మీరు మానసికంగా చక్కని ఆనందాన్ని పొందే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక తోబుట్టువులతో, అలాగే మీ సహా ఉద్యోగులతో, వ్యాపార భాగస్వాములతో వీళ్ళందరితో కూడా చక్కని సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. కానీ మాటలు మాత్రం కాస్త ఎటువారితో మాట్లాడేటప్పుడు మీరు మంచి ఉద్దేశంతో మాట్లాడుతున్నారని మీకు తెలుసు, కానీ మీరు ఏదైతే మాట్లాడే విధానం ఉన్నదో అది కాస్త ఎటువారిని బాధించే అవకాశంగా ఉంది కనుక అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విద్యార్థులు చక్కగా కృషి చేయండి. అనుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు. ఇక ఉద్యోగస్తులు కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఈ వారం. మొత్తం మీద రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆర్థికంగా చిన్న స్వల్పమైనటువంటి ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని, అలాగే దేవీ సంబంధమైనటువంటి ఏదైనా ఒక స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. వీలైనంత వరకు పేదవాడికి ఈ వారంలో చక్కగా ఆకలితో ఉన్నవాడికి అంత ఆహారంగా అన్నం పెట్టి కడుపు నిండా అన్నం పెట్టండి. చక్కని ఫలితాలు మీరు పొందుతారు. కన్యా రాశి.
ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త శారీరకమైన శ్రమ, ఒక రకమైనటువంటి జాఢ్యము, ప్రతి పని కూడా వాయిదా వేయాలి అనేటువంటి ఒక మానసికమైనటువంటి ఒక నిర్వేదము, మానసికంగా ఒక రకమైనటువంటి సోమరితనము, ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులైతే సెలవు పెట్టి ఇంట్లో కూర్చోవాలి, ఇలాంటి ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ వారం అంతా కన్యారాశి వాళ్ళకి. ఇక ధనం కాస్త రావాల్సినటువంటి ధనం 1-2 భాగాలుగా చేతికండేటువంటి అవకాశం కనపడుతోంది. ఒక రకమైనటువంటి భయం, ఏదో తెలియని భయం, భోజనంలో చికాకులు, భీతి, ఇవి ఏర్పడే అవకాశాలు కనపడుతుంది. ఇక అధికారుల యొక్క ఆగ్రహానికి గురి అవ్వటము, లేదా అధికారుల యొక్క మీ యొక్క ఉద్యోగ ధర్మంలో ఎక్కువగా తీవ్రమైనటువంటి పని ఒత్తిడి ఏర్పడటము, ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతోంది. అయితే ఇవన్నింటినీ కూడా వారాంతంలో వీటన్నింటినీ కూడా సమర్థవంతంగా నిర్వర్తించి మీరేమిటో నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక సంతానం యొక్క పురోభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో గతంలో ఏర్పడినటువంటి స్వల్ప విభేదాలు అవి కాస్త మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. ప్రశాంతత ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారనేటువంటి ఒక మానసికమైన సంతృప్తి మీలో ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇక ధన విషయంలో ఇవ్వాల్సిన వారికి ఇవ్వటం, మీకు రావాల్సిన ధనాన్ని మీరు తీసుకోవటం, ఇలాంటి వ్యవహారం అంతా కూడా చక్కగా నిర్వర్తిస్తారు. ఇంకా ఉత్తమమైన ఫలితాలకు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ ధ్యానాన్ని, రుణ విమోచక లక్ష్మీ నృసింహ ధ్యానాన్ని, అలాగే దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి వారం అంతా కూడా ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి, విపరీతంగా ప్రయాణ బడలిక, శారీరకమైనటువంటి ఒక రకమైనటువంటి శ్రమ, అనారోగ్యం, ఇవి ఏర్పడే అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా వ్యాపార మూలకంగా కొంత ధన నష్టం, తొందరపడి నూతన వ్యాపారాలలో మాత్రం మీరు చేయి పెట్టకూడదు సుమా. అయితే ఎంత నియంత్రించి ఉండాలన్నా కానీ మీరు అందులో అడుగు పెట్టకుండా ఉండనటువంటి పరిస్థితులు తలెత్తటం, ఇలాంటి వ్యవస్థ అంతా కూడా కనపడుతుంది ఈ వారం అంతా. అంతేకాకుండా పరోక్షంగా శత్రువులు వృద్ధి చెందటం, మిమ్మల్ని ఉపయోగించుకోవటం, పరోక్షంగా మీరు చేసినటువంటి కృషి తాము చేసినట్టుగా ప్రచారం చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా ఈ వారం ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక జ్ఞాతుల వల్ల కూడా కొంత విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆస్తిపరమైనటువంటి చిన్న స్వల్పమైన విభేదాలు, అన్ని సమస్యలు తొలగిపోయాయి కదా అనుకున్నట్లయితే ఎవరో మరొక మూడో వ్యక్తి వచ్చి మీ పైన ఒక రకమైనటువంటి మీ స్థిర చరాస్త్ర విషయాలలో వివాదాన్ని సృష్టించటం, ఇలా ఈ రకమైనటువంటి అవస్థ ఉంది. ఇక ప్రతి విషయంలో కూడా మీ యొక్క ఆత్మస్థైర్యము, మీ యొక్క ఎత్తుకు పై ఎత్తు వేసేటువంటి తెలివి మాత్రం మీకు పరిపూర్ణంగా ఉపయోగపడేటువంటి అవకాశం కనపడుతుంది ఈ వారం అంతా కూడా. విద్యార్థులకు కూడా చక్కగా ఉంది, కాస్త కృషి చేయాలి. ఉద్యోగస్తులు ప్రతి అక్షరం కూడా మెలకుగా ఉండాల్సిన పరిస్థితి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా దశరథ ప్రోక్తమైనటువంటి శని స్తోత్రాన్ని, అలాగే వీలైనంత వరకు లలితా స్తోత్రాన్ని కానీ, దుర్గా స్తోత్రాన్ని కానీ నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చక్కని మానసికమైనటువంటి ఆనందం, ఉత్సాహం, ఉల్లాసంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. పరిశోధనా పరంగా మీరు చేసేటువంటి కృషి కానీ, ఉన్నత విద్యలకై మీరు చేసేటువంటి ప్రయత్నాలు కానీ, ఒక చక్కని అమృత హస్తం వల్ల, మీ యొక్క శ్రేయోభిలాష యొక్క పరిచయం వల్ల మీకు చక్కగా లాభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఆర్థికంగా చక్కని పురోభివృద్ధి మీకు ఏర్పడుతుంది. కానీ ఆరోగ్యం మాత్రం చికాకు పెట్టే అవకాశాలే కనపడుతున్నాయి. సంతానం యొక్క ప్రవర్తన కానీ, వారి యొక్క ఆరోగ్య విషయాల్లో కానీ మీరు ఎక్కువగా మానసికంగా బాధపడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో వైద్యుడిని సంప్రదించాల్సి రావడం, ఆ రకమైనటువంటి మానసికంగా తీవ్ర ఒత్తిడి, ఇవి ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. నూతన వస్తు ప్రాప్తి, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. చక్కని పేరు ప్రతిష్ట, కొందరికి అవార్డ్స్ అందేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనపడుతుంది. ధనలాభం కూడా కనబడుతుంది. అయితే గతంలో చాలా కాలంగా మీలో ఏర్పడినటువంటి ఆరోగ్య విషయంలో ఏర్పడిన ఒక అపోహ కానీ, భయం కానీ, తాడును చూసి కూడా పాముగా భ్రమించేటువంటివన్నీ కూడా వృధా ఏమీ లేదనేటువంటి విషయం కూడా తెలిసి కాస్త మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. భార్యాపుత్రుల వల్ల చక్కని సుఖప్రాప్తి కూడా ఏర్పడుతుంది ఈ వారం. ఇక మిమ్మల్ని ఉపయోగించుకోవాలనేటువంటి ప్రయత్నాలు కొంతమంది చేస్తారు. సమాజంలో పెద్దగా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క కృషిని వాళ్ళ కృషిగా చెప్పుకొని
మీకు ఏదో తృణమో ఫణమో ఇచ్చి పక్కకు కూర్చోబెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తాడు. అలాంటి విషయాల్లో కాస్త మెళకువ అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర సూర్యాష్టక ధ్యానాలు నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ప్రతి విషయంలో కూడా కాస్త మెళకువ అవసరం, జాగ్రత్త అవసరం. సహవాస దోషాలు కనపడుతూ ఉన్నాయి. మిమ్మల్ని నమ్మించి నయవంచన చేయటం, నమ్మించి మోసం చేయటం ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. కనుక తెల్లనివన్నీ పాలు ఈ విధంగా భ్రమించడం వల్ల ఒక రకమైనటువంటి ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కనుక కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ధనం ఇవ్వటంలో, తీసుకోవటంలో, మధ్యవర్తిత్వం చేసే సమయంలో, సంతకాలు పెట్టేటువంటి సమయంలో కూడా కాస్త 1-2 సార్లు ఆలోచించేసి ఆ విషయాన్నంతా కూడా 1-2 సార్లు చదువుకొని అలాగే నిపుణుల యొక్క సలహా తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఈ వారంలో నూతన వ్యాపారాల కోసమై కానీ లేదా రాజకీయంగా కానీ రాజకీయమైనటువంటి పరపతి కోసమై కానీ మిమ్మల్ని ఉపయోగించుకొని మీకేదో లబ్ధి చేకూరుస్తాము అనేటువంటి ఒక మాట మీరు వినటం, తద్వారా మీరు విపరీతమైనటువంటి మీలో ఉండేటువంటి శక్తియుక్తులను ఉపయోగించడం, ఈ విధంగా చివరికి భంగపడటం ఇలాంటివి కనపడుతున్నాయి. కనుక కాస్త ప్రతి విషయంలో కూడా మెలకువ, ఆచి తూచి అడుగు వేయాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విద్యార్థులు సోమరితనాన్ని పక్కకు పెట్టి, జాఢ్యాన్ని వదిలిపెట్టి, ఎవరో ఏదో చేస్తారు కదా, ఫలానా వాళ్ళు నాకు సహాయం చేస్తా అన్నారు కదా, ఇంకా ఇంత కృషి చేయడం అవసరమా, ఇలాంటి ఒక రకమైనటువంటి ఆలోచనలు మీలో ఏర్పడే అవకాశం ఉంది. కనుక కాస్త జాగ్రత్త అవసరం. స్త్రీలు, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులందరూ కూడా ఒక రకమైనటువంటి జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. మొత్తం మీద రాశి వాళ్ళు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి, సూర్యాష్టకము, అలాగే శుక్ర ధ్యానం ఈ 3 చక్కగా చేయండి. చక్కని ఫలితాలు మీరు పొందుతారు. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ప్రతి విషయంలో, ప్రతి పనిలో కూడా ఏదో రకమైనటువంటి చిన్న చిన్న అడ్డంకులు తగలటం, అనవసరమైనటువంటి మానసికమైనటువంటి తీవ్ర ఒత్తిడి ఇవి ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో చికాకు, భార్యాపుత్రులతో ముఖ్యంగా అనవసరమైన విభేదాలు, అనవసరమైన తగాదాలు ఇవి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా మీకు అందవలసినటువంటి కొన్ని లబ్ధి మాత్రం మీరు పొందే అవకాశం ఉంది. శుభకార్యాచరణ కోసమై, శుభకార్య నిమిత్తమై మీరు చేసేటువంటి ధనాన్ని చక్కని సద్వయంగా మారే అవకాశం ఉంది. మీరు చేసేటువంటి శుభకార్య విషయంలో చక్కని పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా చక్కగా వచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. దూర ప్రాంతాల ప్రయాణాలకు వెళ్ళటం, అలాగే తద్వారా కొంత ధనలాభం కూడా ఏర్పడటం. ధనంలో పెద్దగా చికాకులు రాకపోవచ్చు, రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఉద్యోగస్తులకు పేరు ప్రతిష్ట పెరుగుతాయి. తద్వారా దానితో పాటు కొంత మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి ఒత్తిడి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అనవసరంగా మిమ్మల్ని పొగటం, ఎయిటి వాళ్ళు మిమ్మల్ని పొగిడి మాటల్లో పెట్టి మీ ద్వారా కొంత పనిని లాక్కునేటువంటి, పనిని చేయించుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక అలాంటి విషయంలో యుక్తాయుక్త విచక్షణ చేసి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక వివాహ ప్రాప్తి, వివాహం కాని వాళ్ళకు వివాహాల సంబంధాలు నిశ్చయం కావటం, తద్వారా వివాహ ప్రాప్తి ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. సంతాన ప్రాప్తి ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి. విద్యార్థులు చక్కగా ఉంది, ఉద్యోగస్తులకు కూడా దాదాపుగా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. గణపతికి గరికతో అర్చన చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. చక్కని స్నేహితుల వల్ల, బంధువుల వల్ల చక్కని సౌఖ్యము, పేరు, ప్రతిష్ట ఇవన్నీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఏర్పడినటువంటి కొన్ని వివాదాలు తొలగేటువంటి అవకాశం కూడా ఉంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటము, దూరమైనటువంటి బంధువులను తిరిగి కలుసుకోవటము ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. వివాహ ప్రాప్తి, వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి చక్కగా వివాహ ప్రాప్తి కొరకు మీరు ఆ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సుగమమయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు సఫలం కావచ్చు. రావలసినటువంటి ధనం ఏదైతే మీరు
ప్రయత్నాన్ని చేస్తున్నారో ఆ ధనం చేతికి అందినట్టుగానే అందటం, మళ్ళీ కాస్త వెనక్కిపోవడం, ఇలాంటి పరిస్థితి మాత్రం వల్ల కొంత మానసికమైనటువంటి అసహనం ఏర్పడేటువంటి అవకాశాలు మాత్రం కనబడుతూ ఉన్నాయి. మిమ్మల్ని ఉపయోగించుకోవాలనే ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉంటారు. కాస్త మాటలు మాట్లాడేప్పుడు మాత్రం కాస్త పరుషంగా కాకుండా జాగ్రత్తగా మాట్లాడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వ్యసనాల పట్ల, ముఖ్యంగా వ్యసన విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. వ్యసనాల వల్ల కొంత ధనం విపరీతంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. సమాజంలో అప్రతిష్ట ఇలాంటివి ఏర్పడే అవకాశం ఉంది కనుక కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఎవరు ఏ ఉద్దేశంతో ఉన్నారో, ఎదుటివారు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో కాస్త గమనించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులు, ఉద్యోగులు కూడా కాస్త ప్రతి విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శుక్ర, అంగారక, బృహస్పతి ఈ 3 ధ్యాన శ్లోకాలు నిత్యము పారాయణం చేయండి. ఒక చదువుకునేటువంటి పేద విద్యార్థులకి ఎవరికైనా వస్త్రదానం కానీ లేదా వారికి అవసరమైనటువంటి కొంత సహాయం కానీ చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ పనికిరాదు. మిత్రులుగా ఉండేటువంటి వారి వల్ల, మిత్రులను మీరు అనుకునేటువంటి వారి వల్ల ఒక రకమైనటువంటి చిన్న చిన్న సమస్యలు తలెత్తడం, తద్వారా ఎవరిని ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడటం, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి రావడం, ప్రయాణాల్లో మాత్రం కాస్త జాగ్రత్త అవసరం. వృధా సంచారం, అదేవిధంగా ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి శారీరకమైనటువంటి చర్మ సంబంధమైనటువంటి ఎలర్జీ, ఈ రకమైనటువంటి సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. బుద్ధి వైకల్యం, ఆలోచన విధానాల్లో మార్పు రావటం, అదేవిధంగా అకాల భోజనము, బంధువుల వల్ల బంధు వైరము ఇలాంటివి ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. వారాంతంలో ఈ పరిస్థితులు కాస్త మెరుగు కావచ్చు. విచక్షణ జ్ఞానంతో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. గణపతి స్తోత్రాన్ని, దుర్గా స్తోత్రాన్ని నిత్యము చక్కగా పారాయణం చేయండి. వీలైనంత వరకు మినుములు, ఉలువలు గోవుకు తినిపించడము లేదా ఒక పేద బ్రాహ్మడికి దానం చేయటము ఇలాంటివి చేయండి. తద్వారా చక్కని ఫలితాలు మీరు పొందుతారు. ఇక విద్యార్థులు జాఢ్యాన్ని తొలగించుకోవాలి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ఒక ప్రయత్నం కాస్త విరమించుకొని నిజ జీవితంలో, నిత్య జీవితంలో, దైనందికంగా వాస్తవంలో జీవించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఉద్యోగస్తులు కూడా తమ అభివృద్ధి కోసమని చెప్పుడు మాటలు వినడం వల్ల చిన్న చిన్న తప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. తద్వారా భవిష్యత్తులో అది మీకు పెద్దగా పరిణమించే అవకాశం ఉంది కనుక అలాంటి విషయాల్లో కాస్త శ్రద్ధ, జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర, రాహుకేతు స్తోత్రాలని నిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను పొందండి. ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించండి. ఇవి మేషాది 12 రాశుల వారికి నా స్థాయి మేరకు నాకు తెలిసినంత వరకు ఈ వారం ఫలితాలను తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది చక్కని ఆనందకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి, సంతోషంగా, హాయిగా, ఆనందంగా జీవించాలని, అలాంటి శక్తిని పరమాత్మ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా శ్రీహప్పతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.